హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం అయ్యప్ప స్వామి వారి జన్మ వృత్తాంతం గురించి క్లుప్తంగా వివరించేందుకు నేనైతే ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. మన అయ్యప్ప స్వామి వారి జీవిత చరిత్ర మరియు అయ్యప్ప స్వామి వారి శబరిమలలో ఏ విధంగా అయితే మనకైతే స్వామివారు ప్రత్యక్షం అయ్యారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అంతా మీకైతే నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్వామియే శరణమయ్యప్ప. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో శబరిమల ఒకటి. శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తరలి వస్తారని అందరికీ తెలుసు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. చాలామంది భక్తులైతే శబరిమలకి తరలి వెళ్తుంటారు అయ్యప్ప స్వామి దర్శనానికి. అసలు అయ్యప్ప అనే నామానికి అర్థం మీలో ఎంతమందికి తెలుసు? కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ఇప్పుడు అయ్యప్ప అనే నామానికి అర్థం ఏంటో తెలుసుకుందాం రండి. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అని పేరు సంగమంతో అయ్యప్ప అనే నామం పుట్టింది. మహిషాసురుని జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడి సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమని అడిగారు. శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ నాకు చావు లేనట్లుగా వరం అడిగి వరం పొందింది మహిషిని. దీనితో బ్రహ్మ మహిషినికి వరం ప్రసాదించారు. అంతేకాకుండా హరిహరతనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలోనే ఒక రాజు వద్ద సేవధర్మం నిర్వర్తించాలని, అలా కాని పక్షంలో కూడా హరిహరపుత్రుడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి. స్వామియే శరణమయ్యప్ప. మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి జననం గురించి అయితే తెలుసుకుందాం. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం దేవతలు రాక్షసులు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవులు తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం నాడు పంచమి తిథిలో ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప స్వామి జన్మించారు. అందుకే శైవులకు విష్ణువులకు ఆరాధ్య దైవంగా శబరిమలలో అయ్యప్ప స్వామి వారైతే వెలిశారు. తండ్రైన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపానది తీరాన మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు ధర్మసహస్ర. వేటకు వెళ్తున్న పందలరాజు రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందాడు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక బాధపడుతున్న తనకు ఆ భగవంతుడే ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకెళ్లాడు. శిశువును చూసి రాణి కూడా ఎంతో సంతోషించింది. అయ్యప్ప అడుగుపెట్టిన వేళ విశేషం ఏమిటో రాజశేఖరుడు భార్య కూడా మరో మగబిడ్డకు జన్మనిస్తుంది. ఇద్దరు కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి గురుకులను చేర్పిస్తాడు పందలరాజు. అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన రాజగురువు ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయిస్తాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి అయ్యప్ప స్వామి పట్టాభిషేకాన్ని చేయించాలని తండ్రి భావించాడు. అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకం ఆడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్య వైద్యుడితో తెప్పిస్తుంది. దీంతో తానే వెళ్ళి స్వయంగా పులిపాలు తీసుకువస్తానని హరిహరపుత్రుడు అయ్యప్ప బయలుదేరతాడు. అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు కూడా అక్కడ చేరుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప. అదే సమయంలో అయ్యప్ప స్వామి ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు మన హరిహరపుత్రుడు. ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయన సృశిస్తూ ముందుకు వస్తారు. అప్పుడు అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇంకలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పుల్లుగా మారిపోతారు. ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనం అయ్యాడు. పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరతాడు. స్వామియే శరణమయ్యప్ప. పందలరాజు అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం చేయాలని భావిస్తాడు. అయితే తనకు రాజ్యం వద్దని మన హరిహరపుత్రుడు చెప్తాడు. ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని హరిహరపుత్రుడు కోరతాడు. తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు.
అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడడంతో అక్కడే ఆలయం నిర్మించారు. అక్కడే స్వామివారు స్థిరనివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నారని భక్తుల విశ్వాసం. అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన భక్తులకు ఏ ధర్మాల్ని పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శకాల సూత్రాలు ప్రతిపాదించారు అయ్యప్ప స్వామి. అందుకే అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్రగా అని కూడా పిలుస్తారు. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో లాటరీ పద్ధతి ద్వారా పూజారిని ఎన్నుకుంటారు ప్రతి సంవత్సరం. దీన్నే కేరళలో మేల్సాంత్ అని పిలుస్తారు. అయ్యప్ప స్వామికి పూజ చేయడానికి ఎంతోమంది పూజారులు దరఖాస్తులు చేసుకుంటారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ పేర్లను డబ్బాలో ఉంచి అయ్యప్ప స్వామి విగ్రహం ముందు చిన్నపిల్లాడి చేత లాటరీ తీయిస్తారు. ఎవరి పేరైతే వస్తుందో ఆ సంవత్సరానికి ఆ పూజారి శబరిమలలో వ్యవహరించేలాగా ఇక్కడ నియమంగా పెట్టారు. దీన్నే మేల్శాంతిగా శబరిమలలో పిలుస్తారు. అంతేకాకుండా స్వామివారి ఆభరణాలు పందరంలో భద్రపరిచి ఉంచుతారు. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖు నాటి మకర సంక్రాంతి నాడు శబరిమల 3 పెట్టెలలో పందలం నుండి 84 కిలోమీటర్ల అడవులను నడుచుకుని మోసుకు వస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందరంలో భాస్కరన్ పిల్లేవారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది దీక్షలో ఉండి 65 రోజు తిరువాభరణాలు శబరిమలలోకి మోసుకు వస్తారు. వీరు జనవరి 12 మధ్యాహ్నం పందరంలో బయలుదేరి మధ్యలో 2 రాత్రులు విశ్రాంతి తీసుకుని 14వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఈ ఆభరణాల వెంట పందలరాజు వంశస్థుల్లో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతితో గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నాంబలమేడు నుండి భక్తులు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. మరలా ఈ ఆభరణాలు జనవరి 20 తారీఖు నాడు పందలరాజు వెంట రాగా తిరువాభరణాలు 3 పెట్టెలను తిరిగి పందలం తీసుకువెళ్ళి పందరంలో భద్రపరుస్తారు. ఇప్పుడు మనం శబరిమల ఆలయంకున్న దారి గురించి అయితే మనం తెలుసుకుందాం. పూర్వంలో శబరిమలకి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉండేది. అదే ఎరిమేలు మార్గం. నెలసరి పూజలకు, ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది మరియు పూజారులకు వెళ్ళే ఏకైక మార్గంగా ఈ ఎరిమేలు ఉండేది. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది. సుమారు 200 సంవత్సరాల క్రితం 1819లో 70 మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సరం ఆదాయం ₹7 పందలరాజు వంశీయులు రికార్డులో ఉంది. 1907 సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు గర్భగుడి ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిల విగ్రహానికే పూజలు జరిగేవి. 1907 నుండి 1909 మధ్య కాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయానికి 1930 వరకు తిరువాంకూర్ మహారాజు సంస్థానం వారి ఆధీనంలో ఉండేది. 1935లో దీని తిరువాంకూర్ దేవస్థానం బోర్డు వారికి అప్పగించారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమల దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. స్వామియే శరణమయ్యప్ప. పూర్వకాలంలో ఉండే ఒకే ఒక్క మార్గం ఎరిమేలు కాకుండా రానున్న కాలంలో చలక్కాయ మార్గం, వడిపేరియర్ మార్గం కూడా ఏర్పడింది. ఆ తర్వాత పంబా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండడంతో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945 సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని, ఉత్తరం, ఓణం వంటి పండుగ దినాలలో కూడా అయ్యప్ప స్వామివారి ఆలయం తెరవడం కూడా ప్రారంభించారు. ఇప్పుడు అయ్యప్ప స్వామివారి 18 మెట్ల విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం. 1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లు పైనుండే ఎక్కేవారు. వారు వెళ్ళే బడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయాక అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులు గురి కావడం చూసి భక్తులు విరాళాలతో పదునెట్టాంబడికి 1985 సంవత్సరంలో పంచలోహ కవచాన్ని
మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభతరం అయింది. భక్తుల రద్దీ పెరగడం వల్ల తొక్కిసలాట లేకుండా ఉండడానికి వీలుగా 1982పై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టి దానిపై నుండి 18 ఎక్కిన తర్వాత క్యూలో వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు శబరిమలలో వంశపారపర్య ముఖ్య పూజారిని తాంత్రి అనే పిలుస్తారు. ఆ విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం. శబరిమలలో వంశపారపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని అంటారు. పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహర కలకుల జరిగిన ప్రదేశం అయిన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టురాజుల వంశీయులను తీసుకెళ్లారని చెబుతారు. అందుకే ఈ వంశపారపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు. స్వామియే శరణమయ్యప్ప. శబరిమల యాత్ర చేయదలిచిన వారు అత్యంత శ్రద్ధ భక్తులతో కొన్ని కఠోర నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మండల పూజకు హాజరయ్యే వారు తప్పనిసరిగా 41 రోజుల పాటు దీక్ష చేపట్టాలి. అంతేకాకుండా ఈ యాత్రలో స్వాములు కలిపి ఒక గురుస్వామిని 5 సార్లు కంటే ఎక్కువ సార్లు మాల ధరించిన వారిని నాయకత్వంలో ఎన్నుకుని ఒక బృందంగా బయలుదేరి వెళ్తారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ తలపై ఇరుముడి కట్టు గుడ్డతో చుట్టిన పూజా సామాగ్రి ఉంచుకుని యాత్ర చేయాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్యమాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎరిమేలి విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం. శబరిమల యాత్ర ఎరిమేలితో మొదలవుతుంది. ఎరిమేలిలో వావర్ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి పులిపాలు కోసం అడవికి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారతాడు. అతడే వావర్ స్వామి. నన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి వావర్ స్వామికి వరమిచ్చాడంట. ఈ వావర్ స్వామి ఇక్కడ కొలువున్నది ఒక మసీదులోని. దర్శనం అనంతరం భక్తులు చుట్టూ రకరకాల వేషధారంతో పెటావై తులాల అనే నాట్యం చేస్తారు. మహిష్తో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప స్వామి చేసిన తాండవం పేరు పెటాయే తులాల. ఈ ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారి అయి ఉంటాడు కాబట్టి ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయన్నే కన్నెమ్మల గణపతి కూడా అంటారు. స్వామియే శరణమయ్యప్ప. మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి 18 మెట్లు విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం. 18 మెట్లు అనగా 4 వేదాలు, 2 సహస్రాలు, అష్టదిక్పాలకులు, విద్య అవిద్య, జ్ఞానం అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ స్వామి ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర అభయస్తాలతో దర్శనమిచ్చి శివుడి రూపంలో మరియు మోహిని అవతారంలో స్వామివారు మనకి దర్శనమిస్తారు. మెట్టుకో అస్త్రాన్ని విడిచిపెట్టిన అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు దగ్గర జార విడిచినట్టు చెబుతారు. మనం ఇప్పుడు ఆ 18 అస్త్రాల పేర్లు ఒకసారి మనం తెలుసుకుందాం. 1 శరం, 2 శురిక, 3 డమరుకం, 4 కౌమోదకం, 5 పాంచజన్యం, 6 నాగాస్త్రం, 7 హాలాయుధం, 8 వజ్ర ఆయుధం, 9 సుదర్శనం, 10 దంతాయుధం, 11 నకాయుధం, 12 వరుణాయుధం, 13 వాయువస్త్రం, 14 శరాయుధం, 15 బ్రహ్మాస్త్రం, 16 పాశుపస్త్రం, 17 శూలాయుధం, 18 త్రిశూలం. ఈ విధంగా అయ్యప్ప స్వామి మెట్టు మెట్టుకు తన అస్త్రాలను జార విడిచినట్టు మనకి చెబుతారు. స్వామియే శరణమయ్యప్ప. మనం అయ్యప్ప స్వామి వారి విశిష్టత గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ అయింది. మరిన్ని ఆధ్యాత్మిక మరియు ట్రావెల్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ. బాయ్.